కియా కంపెనీ వాళ్ళు తమ కొత్త ఎలక్ట్రిక్ కార్ సైరీస్ ఈవీని అయితే అఫీషియల్ గా రివీల్ చేశారు. ఈ కార్ లో మీకు లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తామని చెప్తున్నారు. 39 నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి కియా సైరీస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ ఫీచర్స్ ఏంటో ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో మీ ఈవీ కుర్రాడు. సో మన కొన్ని రోజుల క్రితమే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ కియా సైరీస్ ఈవీ సంబంధించిన లీక్ టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ అనేది రివీల్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే కంపెనీ వాళ్ళు అఫీషియల్ గానే కియా సైరీస్ ఈవీ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ ఫీచర్స్ డీటెయిల్స్ అయితే రివీల్ చేశారన్నమాట. ఫస్ట్ మన కార్ సంబంధించిన లుక్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఎక్స్టీరియర్ పరంగా ఈ కార్ లో మీకు పెట్రోల్ వర్షన్ ఏదైతుందో ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ తో కనిపిస్తుంది. ఎటు వచ్చి మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే మాత్రం ఇక్కడ లభిస్తుంది అనమాట. సో మిగిలిన కూడా పెట్రోల్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఐడెంటికల్ గానే సైరీస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అయితే కనిపిస్తుంది. టైర్ సైజ్ వచ్చి మీకు 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అనేది కార్లు అయితే అందిస్తున్నారు. ఇందులో రెండు వేరియంట్స్ ఉంటాయి. మొదటిది టెక్ లైన్, రెండోది ఎక్స్ లైన్ అనమాట. ఎక్స్ లైన్ వేరియంట్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది. ఎక్స్ లైన్ వేరియంట్ వచ్చేసరికి మీకు అరోరా బ్లాక్ పెరల్ కలర్ లో అయితే మీకు కార్ అయితే లభిస్తుంది అనమాట. ఇక సైరీస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన హైలైట్స్ చూసుకున్నట్లయితే 526 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీని కూడా ఈ కార్ తో పాటు అయితే కంపెనీలు అయితే అందిస్తామని అయితే చెప్తున్నారు. ఇక కార్ ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుంటే మీకు ఎక్స్టీరియర్ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది కనిపిస్తాయి. వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఐస్ క్యూబ్ ఎంఎఫ్ఆర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది ఈ కార్ లో అయితే లభిస్తాయి అనేది చెప్తున్నారు. ఇంకా మీకు లైట్స్ అనేది ఎలా అయితే ఉంటాయి అనమాట. ఇక ఛార్జింగ్ పోర్ట్ అనేది ఎక్కడైతే వస్తుంది అనమాట. సో ఈ ఛార్జింగ్ పోర్ట్తోనే మీరు ఏసీ ఛార్జర్ని లేకపోతే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఏ విధంగా అయినా మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు స్టార్ మ్యాప్ ఎల్ఈడి కాంబినేషన్ టైల్ ల్యాంప్స్ అనేది ఈ రేర్ సైడ్ అయితే మీకు ఈ కార్లో అయితే లభిస్తాయి అనమాట. లైటింగ్ అనేది రేర్ సైడ్ ఎలా కనిపిస్తుంది. అలానే ఈ కార్ లో మీకు స్మార్ట్ డాష్ కెమెరా కూడా అయితే లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా మీకు డ్యూయల్ కెమెరా కూడా లభిస్తుంది. విత్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక కార్ ముందు సైడ్ చూసుకున్నట్లయితే మీకు 76.20 సెంటీమీటర్ 30 ఇంచ్ వైడ్ ట్రినిటీ పానోరామిక్ డిస్ప్లే ప్యానెల్ అనేది మీ కార్ లో అయితే లభిస్తుంది అనమాట. సో మీకు డ్రైవింగ్, ఇన్ఫోటైన్మెంట్, ఇతర సమాచారం అంతా కూడా కాక్పిట్ లోంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా కార్ ముందు భాగంలో మీకు 12.7 సెంటీమీటర్స్ అంటే 5 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఇతర ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్న 5 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. సో దీంతో పాటుగా మీకు ప్యాడిల్ షిఫ్టర్స్ అయితే లభిస్తాయి అనమాట. సో ఈ ప్యాడిల్ షిఫ్టర్స్ ద్వారా మీరు రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. దాంతో పాటుకి కార్ లో మీకు షిఫ్ట్ బై వైర్ అనే ఒక కొత్త టెక్నాలజీని అయితే ఇస్తున్నాం అనేది చెప్తున్నారు. సో దీని ద్వారా మీకు సెలెక్టర్ మోడ్స్ అనేది మీరు డిఫరెంట్ మోడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కస్టమర్ తగ్గట్టుగా డిఫరెంట్ రైడ్ మోడ్స్ అనమాట. ఇవి డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ మోడ్స్ అనేవి ఇక్కడైతే ఉంటాయి అనమాట. అలానే కార్ లోపల మీకు రిట్రాక్టబుల్ కప్స్ హోల్డర్స్, అలానే ఓపెన్ స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది అనమాట. ఇక్కడ మీరు బాటిల్స్ పెట్టుకునే స్పేస్ అనేది ఫ్రంట్ పోర్షన్ లో అయితే లభిస్తుంది అనమాట. ఇక వీళ్ళు హైలైట్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే డీసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. మీరు 100 కిలోవాట్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 10 నుంచి 80% ఛార్జింగ్ ని 39 నిమిషాలనే మీరైతే ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గర అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదే 11 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి 10 నుంచి 100% ఛార్జ్ ని 4 గంటల 50 నిమిషాల్లో అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక డోర్ హ్యాండిల్స్ చూస్తే ఆటో స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అనేది ఇస్తున్నామని చెప్తున్నారు. అలానే ఇక్కడ గ్లాసీ బ్లాక్ గార్నిష్ రూఫ్ ట్రైల్స్ కూడా ఈ కార్ పైన అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే కార్ పైన మీకు షార్క్ ఫిన్ యాంటీనా కూడా లభిస్తుంది అనమాట. అలానే కార్ సైడ్ లో మీకు పడిల్ ల్యాంప్స్ కూడా అయితే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ లైట్ పడినప్పుడు కియా లోగో ప్రొజెక్షన్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఇక టైర్ సైజ్ చూస్తే మీకు 17 ఇంచ్ క్రిస్టల్ కట్ డ్యూయల్ టోన్ ఏరో అలాయ్ వీల్స్ అనేది అందిస్తున్నారు అనమాట. మరింత బెటర్ ఎఫిషియన్సీ కూడా ఈ కార్ కి అయితే అందిస్తుందని చెప్తున్నారు ఈ టైర్స్ వల్ల. ఇక స్పీకర్స్ పరంగా కార్ లో మీకు హార్మన్ కార్డన్ ప్రీమియం 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఫ్రంట్ సైడ్ ఇచ్చే 5 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉందో దీని ద్వారా మీకు ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ కూడా లభిస్తుందని చెప్తున్నారు. ఈ కార్ లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది సేఫ్టీ కోసం అయితే ఇస్తామనేది చెప్తున్నారు. రెండో చూసినట్లయితే మీకు 360 డిగ్రీ కెమెరా కూడా మీకు ఈ కార్లో అయితే లభిస్తుంది అనమాట. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది వేరియంట్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఈసీఎస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అయితే ఉంటుంది. దీని ద్వారా వెహికల్ ని కంటిన్యూస్ గా అయితే మానిటర్ చేస్తుంది అనమాట. ఆటోమేటికల్ గా బ్రేక్స్ వేయడం కానివ్వండి, పవర్ డెలివరీ చేయడం కానివ్వండి, వెహికల్ అడ్జస్ట్మెంట్ కోసం ఈ ఈఎస్ఎస్సి అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్ కూడా ఈ కార్లో అయితే లభిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ ఫీచర్ కూడా అయితే లభిస్తుంది అనమాట. సో మీకు ఏమన్నా ఇంక్లైన్ పొజిషన్ ఉన్నప్పుడు వెహికల్ వెనక్కి రోల్ అవ్వకుండా ఉండడం కోసం సేఫ్టీ పరంగా ఈ హెచ్ఏసి ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మీకు స్మార్ట్ డాష్ కెమెరా అయితే లభిస్తుంది అనమాట. డ్యూయల్ కెమెరాస్ అయితే ఉంటుంది. దీని ద్వారా మీకు మొబైల్ యాప్ కనెక్టివిటీ, కార్ సంబంధించిన యాక్సెస్, ఇతర ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం కోసం ఈ కెమెరా అయితే యూజ్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఈ కార్ లో మీకు లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అందులో భాగంగా మీకు ఫ్రంట్ కొలిషన్ అడ్వాన్స్ అసిస్ట్ పెడిస్ట్రియన్ ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇన్ కేసు ఎవరైనా ఫ్రంట్ సడన్ గా అడ్డొస్తే ఆటోమేటిక్ గా కార్ బ్రేక్ వేసుకునే ఫీచర్ అనేది ఈ ఫ్రంట్ కొలిజన్ అవాయిడ్ అసిస్టెన్స్ పెడెస్ట్రియన్ ఫీచర్ అనేది ఈ కార్లు అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. అలానే స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కూడా మీకు ఈ కార్లు అయితే లభిస్తుంది అనమాట. స్టాప్ అండ్ గో అంటే మీరు
కార్ నడుపుతున్నప్పుడు క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ ఉంది, బట్ ఆపిన వెంటనే క్రూజ్ కంట్రోల్ ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ స్లోగా యాక్సిలరేట్ అయితే అవుతుంది అనమాట. ఆ తర్వాత మీకు ఈ కార్లో లేన్ కీపింగ్ అసిస్ట్ LKA ఫీచర్ కూడా అయితే లభిస్తుంది అనమాట. అలానే హై బీమ్ అసిస్ట్ ఫీచర్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఇతర వెహికల్స్ నుంచి హై బీమ్ ఏమైనా వస్తే కనుక హై బీమ్ లో బీమ్ ద్వారా ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ కూడా ఈ కార్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ DAW ఫీచర్ కూడా అయితే ఇందులో అయితే ఇస్తున్నారనమాట. సో ఈ డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ సిస్టమ్ ఎలా ఉపయోగపడుతుందంటే, సో మీరు ఏమన్నా కొంచెం అలసటగా ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్ జరిగిన వెంటనే మీకు అలర్ట్స్ లాంటివి అయితే వస్తుంది అనమాట. సో మీరు బ్రేక్ తీసుకుని మళ్ళీ డ్రైవ్ చేయండి అలాంటి అలర్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే బ్లైండ్ వ్యూ మానిటర్ అనే ఒక ఆప్షన్ కూడా ఈ కార్లో అయితే లభిస్తుంది అనమాట. సో మీరు డైరెక్ట్ గా చూడండి స్పాట్స్ అనేది కెమెరా గుర్తించి దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ADAS 2 సంబంధించిన సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. ఇక డ్రైవర్ పరంగా అయితే ఫ్రంట్ అండ్ రేర్ సీట్ వెంటిలేషన్ సీట్స్ అయితే లభిస్తాయి అనమాట. ఇది వచ్చి సెకండ్ రో సీట్ వరకు మాత్రమే ఈ పర్టికులర్ వెంటిలేషన్ ఫీచర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ 4-వే పవర్ డ్రైవర్ సీట్ కూడా మీకు ఈ కార్లో అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ 60:40 స్ప్లిట్ రేర్ సీట్స్ కూడా మీకు ఈ కార్లో అయితే లభిస్తాయి అనమాట. సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఫీచర్ కూడా మీకు ఈ కార్లో అయితే లభిస్తుంది. దాంతోపాటుగా మీకు స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జర్ కూడా కార్ లోపల అయితే లభిస్తుంది అనమాట. మీకు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే స్మార్ట్ వాచ్ కనెక్ట్ కూడా మీకు కియా కనెక్ట్ యాప్ ఫీచర్ కూడా మీకు ఈ కార్లో అయితే లభిస్తుంది. నెక్స్ట్ కియా కనెక్ట్ 2.0 ద్వారా OTA అప్గ్రేడ్ సాఫ్ట్వేర్స్ కూడా మీకు ఈ కార్లో అయితే పొందవచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. మీరు పర్టికులర్ టైం తర్వాత కార్ ఛార్జింగ్ అవ్వాలంటే అది కూడా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమోట్ బ్యాటరీ కండిషనింగ్. సో మీ మొబైల్ యాప్ ద్వారానే మీ బ్యాటరీ యొక్క కండిషన్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక డిజిటల్ కీ అనమాట. సో కీ ద్వారానే మీ కార్ ని ఆపరేట్ చేసుకునే ఒక ఆప్షన్ కూడా ఈ కార్ అయితే లభిస్తుంది. ఇక రిమోట్ విండో కంట్రోల్ కూడా అయితే ఉంటుంది. సో మీ మొబైల్ ద్వారానే కార్ సంబంధించిన విండోస్ ని పైకి కిందకి లిఫ్ట్ చేసుకునే ఆప్షన్ కూడా లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా ఫైండ్ మై కార్ విత్ సరౌండ్ వ్యూ మానిటరింగ్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక చుట్టుపక్కల ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మొబైల్ ద్వారానైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ కార్ లో మీకు HTK ప్లస్ HTX ఇలా మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ది వేరియంట్స్ బట్టి మీకు ఫీచర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. మీకు HTK వేరియంట్లో అయితే 30-inch డిస్ప్లే అయితే లభిస్తుంది. R16 వీల్స్ అయితే లభిస్తాయి అనమాట. అలానే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ అయితే లభిస్తాయి. అదే HTK ప్లస్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు 1000 W Type-C USB ఛార్జర్ అనేది HTK ప్లస్ లో అయితే వస్తుంది. ఇక HTX లో చూసుకున్నట్లయితే 60:40 స్ప్లిట్ రేర్ సీట్స్ అనేది HTX వేరియంట్ లో అయితే లభిస్తుంది అనమాట. రేర్ డిఫాగర్ కూడా ఈ కార్ లో అయితే ఈ వేరియంట్ లో లభిస్తుంది. అదే HTK ప్లస్ ER వేరియంట్ చూసుకున్నట్లయితే 17-inch టైర్ వేరియంట్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కూడా మీకు ఈ కార్ లో లభిస్తుంది. నెక్స్ట్ HTX ER వేరియంట్ లో చూసుకున్నట్లయితే కియా కనెక్ట్ 2.0 ఫీచర్ వస్తుంది. OTA అప్గ్రేడ్స్ ఫీచర్ కూడా ఈ వేరియంట్ లో అయితే లభిస్తుంది. HTX ప్లస్ ER వేరియంట్ లో చూసుకున్నట్లయితే 4-వే పవర్ డ్రైవర్ సీట్ ఫీచర్ అనేది ఇందులో అయితే లభిస్తుంది అనమాట. అలానే 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఈ వేరియంట్ లో అయితే లభిస్తుంది. ఫైనల్ గా టాప్ అండ్ చూస్తే X-Line ER అనమాట. ఇందులో మీకు ADAS Level 2 ఫీచర్స్ అన్ని కూడా ఈ X-Line ER వేరియంట్ అయితే లభిస్తాయి అనమాట. వెహికల్ టు లోడ్ ఫంక్షన్ కూడా ఈ కార్లో అయితే లభిస్తుంది. దీంతో పాటుగా K-Charge యాప్ అయితే దాని ద్వారా 20,000 ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది లొకేట్ చేసుకోవచ్చని కియా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. చివరిగా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే కంపెనీ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. 25,000 రూపాయలు పెట్టి ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక డెలివరీస్ అయితే మాత్రం వీళ్ళు అఫీషియల్ లాంచ్ తర్వాతే చేస్తామని చెప్తున్నారు. ఆగస్ట్ నెలలో ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన లాంచ్ అయితే అవబోతుంది అనమాట. ఇది కియా సైరస్ EV ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే EV కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం EV కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ MBS తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.